వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వెంకటరమణ హాస్పిటల్ ఎదురుగా చేప మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ పల్లెటూరు నివాసులు పాల్గొనడం గమనార్హం. గత 14 ఏళ్లుగా మృగశిర కార్తీ రోజున చేప మందు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ చేప మందు వాడడం వల్ల కొన్ని రోగాలు తగ్గించుకోవచ్చని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిర్వాహకులు చెప్పారు. రేపు కూడా ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేప మందు నిర్వాహకులు తెలియజేశారు. ఇది మృగశిర కార్తీ చేప మందు. మేము గత 40 సంవత్సరాల నుంచి ఈ చేప మందు ప్రత్యేకత, దీనిలో వనమౌలికలు కొన్ని వస్తువులు చేసి తయారు చేసిన మందుని బ్రతికిన చేప నోటిలో పెట్టి మింగిస్తాము. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీకి మాత్రమే ఇక్కడ చేప మందు లభించదు. సంవత్సరానికి 2 రోజులు మాత్రమే. అది మృగశిర కార్తీ మోస్ట్లీ జూన్ లో వస్తుంది, జూన్ మంత్ లో వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ మేము ఈ కల్వకుర్తిలో బ్రాంచ్ మాది గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాము. సో ఇంతవరకు కంటిన్యూస్ గా మింగిన వాళ్ళు, రెగ్యులర్ గా మింగిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చాలా బాగా పనిచేస్తుంది మాకి అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి లేవు. ఈ చేప మందు మేము ఏం చేస్తామంటే ఇక్కడ బ్రతికిన చేప నోటిలో మందు పెట్టి మింగిస్తాము. 20 రోజుల వరకు స్పెషల్ మందు ఇస్తాం. ఆ స్పెషల్ మందు రోజు పడిగడుపున మింగాలన్నమాట. దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి లేవు. ఆ మందు రోజు పడిగడుపున మింగిన మందు తర్వాత గంట వరకు ఏం తినకూడదు, ప్రైవేట్ మెడిసిన్స్ కూడా వేసుకోకూడదు. 1 అవర్ తర్వాత ప్రైవేట్ మెడిసిన్స్ వేసుకోవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓన్లీ పడిగడుపున ఒకసారి మాత్రమే మింగాలి. ఈ చేప మందు దగ్గు, దమ్ము, ఉబ్బసం, ఆయాసం, అస్తమా, చిన్నపిల్లలకి గోరింక దగ్గులు, న్యూమోనియా, శ్వాసకోశ వ్యాధులు, ఇంకా ఈ చేప మందు 2 సంవత్సరాల పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా మింగవచ్చు. ఈ చేప మందు గర్భిణీ స్త్రీలు కూడా మింగవచ్చు. దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏం లేవు. సో మేము ఇప్పటివరకు అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము ఇదే ప్లేస్ లో వెంకటరమణ చిన్నపిల్లల దవాఖానా ఇప్పటికీ 14 ఇయర్స్ అయ్యి 14 ఇయర్స్ నుంచి ఇదే ప్లేస్ లో మేము పెడుతున్నాము చేప మందు. మాకు రెగ్యులర్ పర్సన్స్ వచ్చి ఇక్కడ మింగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మంచిగా పనిచేస్తుందని చెప్పారు. ఓన్లీ ఈ రోజు రేపు మాత్రమే. మృగశిర కార్తీ 8, 9వ తారీఖు వచ్చింది ఈ నెల జూన్ లో. ఎవ్రీ ఇయర్ 8th వస్తుంది, ఆల్మోస్ట్ 8th, 9th. ఈ ఇయర్ లో ఈ మంత్ లో 8th, 9th వచ్చింది. ఈ 2 రోజులు మాత్రమే. పొద్దున్నే 6 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు 2 రోజులు మాత్రమే ఈ చేప మందు లభించదు. చేప మందు ఇది ఇక్కడ చేప మందు మింగిన తర్వాత 20 రోజుల వరకు స్పెషల్ మందు ఇస్తాము. ఆ స్పెషల్ మందు వాడినంత వరకు మాత్రమే నంది వస్తువులు, వంకాయ, పొండుకూర, ఎండు చేపలు, నిమ్మకాయ, ఇంకా ఈ నంది వస్తువుల వరకు తినకూడదు. ఇంకా మిగతా అన్ని తినచ్చు. 20 రోజుల వరకు మాత్రమే. 20 రోజుల తర్వాత రెగ్యులర్ ఏం పత్యాలు అంటూ ఏం లేవు. మృగశిర కార్తీ రోజును పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణంలో చేపల మార్కెట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. కార్తీ రోజు చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, రానున్న రోజుల్లో వర్షాకాలం, శీతాకాలం తట్టుకోవడానికి ఈ చేపలు ఎంతో మేలు చేశాయని అక్కడికి వచ్చిన వారు తెలియజేశారు. చికెన్, మటన్ తో పోల్చే రేటు చాలా చౌక మరియు ఆరోగ్య లాభాలు కూడా ఎక్కువ అని పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రజానికానికి మృగశిర కార్తీ శుభాకాంక్షలు. మృగశిర కార్తీ రోజు చేపలు తినమనేది అనాదిగా సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఎందుకంటే కార్తీ చేంజ్, వాతావరణం చేంజ్ అవుతుంది, ఒక ఋతువులు మారుతాయి కాబట్టి మృగశిర కార్తీ వచ్చే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి చేపలు తినడం అనేది సైంటిఫిక్ గా వస్తున్న ఆచారం. అట్లాగనే చేపలలో ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ D3 ఉంటుంది, తర్వాత ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. ఎందుకంటే నుంచి ఏంటంటే చేపలు అనేది కొవ్వునెస్ అంటే కొవ్వు ఉండదు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదిగా భావించి చేపలు తింటారు. అట్లాగనే ఒక ఆచారం ఏంటి అంటే చేపలు తినడం వల్ల ఉబ్బసం, ఇతరత్ర కొన్ని రకాలైన రోగాలను చేపలు నివారిస్తాయి అనేది ఒక ఆచారంగా ఉన్నాయి. కాబట్టి మృగశిర కార్తీ ఖచ్చితంగా చేయగలుగుతారు. మృగశిర కార్తీ ద్వారా చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటాయి కనుక ఇట్టి చేపలు మీరు వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మేము కోరుకుంటున్నాం. గతంలో ఉన్న కాడికంటే ఇప్పుడు చేపలు అనేది చాలా అభివృద్ధి చెందింది. చేపలు ఎక్కువ వాడుతారు. చికెన్, మటన్ కు దూరం అయిపోయి చేపలను ఎక్కువ వాడుతారు. మీరు కూడా చేపలను వాడుకొని మీ ఆరోగ్యాలు కాపాడుకుంటారని కోరుకుంటున్నాం. కేజీ 200.
చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.